అయ్ మళ్ళీ లేదా అమ్మ ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడే పాలు తాగింది మళ్ళీ. అంటే చిక్క పాలు తాగిందని కొన్ని తాపిన. ఇదే మోషన్ పెట్టింది. నీళ్ళు తాపితే పురుగు కొడుతుంది. మేత తింటే నీళ్ళు తాపాలి. మేత తినని నీళ్ళు తాపకు పుట్ట పెడుతుంది, పురుగు కొడుతుంది. పొలో పట్టుకో. అంటే కొన్ని పాలు తాగింది నిజంగానే. నిన్న కొంచెం గంజి పోసి తాపిన. గంజి పోసి తాపాలి, ఏం కాదు. తాపితే మరి పాలు ఎక్కువైనాయి, ఏమైందో పురుగు కొట్టిందా? ఏ జర్ పో పనుకోపా నడు. మంచిగానే ఉంది కానీ ఆమె సతాయిస్తుంది. ఏయ్ మళ్ళీ మళ్ళీ పోయడానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇగో చూడండి, నాకు దూడలు ఇష్టం అని నేను దూడను కొనుక్కొచ్చుకున్నా. ఎంత బాగుంది చూడు, క్యూట్గా. కానీ అది ఎన్ని రోజులు బతకలేదు. జర పెద్దది తెచ్చి అని చెప్తే ఆ అన్న 20 రోజుల పిల్లని తెచ్చిండు. ఇక దానికి ఏమైందో ఏమో, చలి వచ్చి చనిపోయింది. 3-4 రోజులు వర్షం వచ్చినుండే కంటిన్యూగా మా దిక్కు. చనిపోయింది. అంత క్యూట్గా ఉంచు. నాకు చాలా ఇష్టం దూడలు అంటే. అసలు మా దొడ్లో ఎప్పుడు దూడలు పెద్దగా చేసి దొడ్లోనే ఉంచుకుంటుంటే నేను అసలు అమ్మకపోతుంటే. కానీ అట్లని తెచ్చుకుంటే ఇది బతకలేదు. ఆ ఒక్కటి ఉంటే వదులుతుంది అని చెప్పి దాని జాతకు దూడని అలా కొనుక్కొచ్చుకున్నా. వాడు దానికి కూడా ఇవ్వలేదు దూడ. ఈ ఆవును కూడా 10 లీటర్లు ఇస్తుంది అని చెప్పి అది 3 లీటర్లే 4 లీటర్లే ఇస్తుంది. ఈ సంవత్సరం అన్నీ లాసే నాకు. ఇంకా ఇట్లా ఇవ్వాలనో ఏమో. ఇక్కడ దూడ చనిపోయింది, అక్కడ ఆవు లాస్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టమవుతుంది. ఏదో అనుకుంటాం, ఏదో కష్టపడతాం, కానీ అది ఏమైపోతుందో ఏమో అర్థమే కాదు. ఆశ అంతా నిరాశ అయిపోయింది. మళ్ళీ ఎట్లా సెట్ అవుతుందో ఏమో. అది మేత కూడా సరిగా తినట్లేదు, గడ్డి తినట్లేదు, ఏం తినట్లేదు. ఏం చేయాలి? చూడండి ఫ్రెండ్స్, బాయ్.